రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ట్యాంక్ బండ్పై రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, పీహెచ్, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పలువురు అంబేద్కర్కు నివాళులర్పించారు. బీజేపీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని ఎమ్మెల్యే సాంబశివరావు ఆరోపించారు. రాజ్యాంగాన్ని బతికించుకోవడమే అంబేద్కర్కు గణనివ్వాలని అన్నారు. మళ్లీ గెలిస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని సాంబశివరావు తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఆయన ఆశయ సాధన కోసం ఈ జయంతి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. కొంతమంది నిజంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాల్గొంటే, కొంతమంది అంబేద్కర్ పేరుని అర్థం పెట్టుకుని రాజకీయాల్లో ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడినటువంటి రాజ్యాంగ పరిషత్ రాసినటువంటి రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు కూడా ఇవాళ ఇప్పుడు మేము చూసాం. అంబేద్కర్ గారికి దండ వేయడానికి వస్తున్నారు. అంబేద్కర్ మెడలో దండ వేస్తూ అంబేద్కర్ గారి ఊపిరి తీసేటువంటి ఆ సైద్ధాంతిక శక్తులు బీజేపీ లాంటి రూపంలో, ఆర్ఎస్ఎస్ లాంటి రూపంలో ఉన్నారు. వాళ్ళు మరలా ఇవాళ 400 స్థానాలు మేము గెలుస్తామని చెప్తున్నారు. ఆ విధంగా బీజేపీ అనేది ఎక్కడో చోట ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని, జమ్మూ కాశ్మీర్ గాని, లేకపోతే ముస్లింలకు సంబంధించినటువంటి ట్రిపుల్ తలాక్ గాని, లేకపోతే మన పౌరసత్వం గాని, ఒక్కొక్క అంగాన్ని తీసివేస్తూ రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ ఇవాళ బీజేపీ దేశానికి ప్రమాదకారిగా తయారైంది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రతిపక్ష పార్టీలని బీజేపీ మతోన్మాదాన్ని వ్యతిరేకించి అందరిని కలుపుకోవాలి. ఆ విధంగా కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు, సెక్యులర్ పార్టీలు అన్ని కలిసి ఇవాళ అంబేద్కర్ ఆశయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ అన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుందని, దానిని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వీహెచ్ పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆలోచనతో చదువుకొని బ్యారిస్టర్ ఈ దేశానికి ఆయననే రాయగలుగుతాడు. కాన్స్టిట్యూషన్ రాశారు. ఆ కాన్స్టిట్యూషన్ ఇప్పటి వరకు కొందరు ఆ కాన్స్టిట్యూషన్ కూడా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది ఎన్నడూ కూడా జరగనీయం. అంబేద్కర్ ఆలోచనను తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలని అదే విధంగా ఒక బాధతో చెప్తున్నా. మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆలోచనతో చదువుకొని బ్యారిస్టర్ రాసినటువంటి అంబేద్కర్ విగ్రహం పంజాగుట్ట చౌరస్తాలో జేబీ కార్యకర్తలు పెట్టుకుంటే 14 ఆయన బర్త్డే 12 రాత్రులు చేస్తే 11 పొద్దున కూలగొట్టారు. ఇది ఎంత అది కూడా పీసెస్ చేశారు. ఇట్లా కొట్టి అది తీసుకుపోయి ఏడేశారు. జవాన్ డస్ట్బిన్ లేస్తే అది తెలుసుకొని నేను ఆ ప్రాంతానికి పోయి ధర్నా చేసి ఆ తర్వాత అడిగాను. వల్ల ప్రభుత్వం అంటే లేదు సార్, ఏదో ఎలక్షన్ కోడ్ అన్నారు. కోడ్ తర్వాత కూడా పెట్టకుంటే అప్పుడు నేను అడిగాను, మేము అక్కడనే పెట్టుకుంటామంటే మేము పెట్టలేము, నువ్వు కావాలంటే పెట్టుకోండి. అది నువ్వు రాజ్యాంగం రాసినావు. ఎన్నోసార్లు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు అంబేద్కర్ గురించి. అంబేద్కర్ కి ఇంత అన్యాయం జరుగుతుంది. అక్కడ కూడా నా ఉద్దేశంలో ఓల్డ్ సిటీలో కూడా జై భీమ్ కార్యకర్తలు ఉన్నారు, అంబేద్కర్ అభిమానులు ఉన్నారు. అసదుద్దీన్ కూడా ఏమన్నాడు, 2 సార్లు మేయర్ ఎస్సీలను చేశాడు కాబట్టి ఆ ప్రాంతంలో పెట్టాలనేది నా ఉద్దేశం. గత ప్రభుత్వం ఇంత అన్యాయం చేసి మా అంబేద్కర్ ఏమో పండబెడతాడు, ఈయన 125 పెట్టాడు. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా మా ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పనిసరిగా ఓల్డ్ సిటీలో కూడా అభిమానులు ఉన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పించారని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. అలాంటి రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుందని, రాజ్యాంగాన్ని అందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కోదండరాం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 50 మంది ప్రజలకు, అంబేద్కర్ వాదులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ చాలా కీలకమైన సందర్భం.
ఒక చారిత్రక సందర్భంలో ఉన్నాం. ఈ చారిత్రక సందర్భము అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి, ఆయన రాజ్యాంగంలో పొందుబాటు చేసిన విలువలకు ఒక ప్రమాదం అనేది ఏర్పడతా ఉంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినప్పుడు దానికి ప్రధాన సూత్రాలుగా రెండింటిని పెంపొందించింది. మొదటిది సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు అంటే కేవలము చట్టం దృష్టిలో సమానమని మాత్రమే కాదు, పబ్లిక్ స్థలాలలో అందరికీ సమానం, అవకాశాల్లో సమానం, ఇవి దాంట్లో రాయటం జరిగింది. అదే విధంగా అందరికీ సమానమైన ఓటు ఉండాలనేది కూడా రాయటం జరిగింది. ఈ సమానత్వపు హక్కు తూట్లు పొడుస్తున్న సందర్భం అని ఎందుకన్నానంటే, ఇటీవల జరిగిన అధ్యయనాల ప్రకారం 162 మంది బిలియనీర్లు ఈ దేశంలో 162 మంది బిలియనీర్లు వాళ్ళు సంపదను వాళ్ళు గుత్తాధిపత్యం చేపట్టిండ్రు. 25% జాతీయోత్పత్తి వాళ్ళ పాలవుతున్నది, 40% జాతి సంపద వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇది ఇట్లాగే కొనసాగితే అంబేద్కర్ కోరుకున్నటువంటి ఈ సమానత్వానికి ప్రమాదం. అంబేద్కర్ రాజకీయ రంగంలో సమానత్వాన్ని సమానత్వ హక్కు ద్వారా, ఓటు హక్కు ద్వారా సాధిస్తే, ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో సమానత్వాన్ని ఆదేశిక సూత్రాల ద్వారా సాధించాలనుకున్నాడు. అందులోని 36, 37, 38 ఆర్టికల్స్ సామాజిక ఆర్థిక రంగాల్లో సమానత్వాన్ని తీసుకురావాలి, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు పోయే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని చెప్తే అందుకు విరుద్ధంగా